కానీ ఇప్పుడు ఈ పెట్టుబడుల వేట అనేది ఒక నిరంతరాయంగా చేస్తున్నట్టుగా ఉంది. అంటే దేనికోసం కొత్త రాజధాని కోసమా? ఈ పెట్టుబడులు వస్తే గానీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళదా వాళ్ళు చెప్పిన విజన్ 2047 అందుకోసమా? మనం వాళ్ళ ట్రాప్ లో పడద్దండి. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి వదిలిపెడుతున్నాడు చెప్పండి? ప్రతి ముఖ్యమంత్రి పెట్టుబడులకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేయట్లేదా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేయట్లేదా? తెలంగాణ ముఖ్యమంత్రి చేయట్లేదా? తమిళనాడు ముఖ్యమంత్రి చేయట్లేదా? కర్ణాటక ముఖ్యమంత్రి చేయట్లేదా? ప్రతి రాష్ట్రము పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇతను కొంచెం ఎదురు వెళ్తున్నాడు వాళ్ళకి. వాళ్ళ దగ్గరికి వీళ్ళు పంపిస్తే ఇక్కడ ఈయనే వెళ్తున్నాడు. ఎందుకంటే ర్యాప్ కూడా మెయింటైన్ చేయడానికి. ఇది ప్రతి రాష్ట్రము ఇప్పుడు ఏంటంటే పోటీ పెరిగిపోయింది. పోటీ పెరిగిపోయిన టైంలో ఇప్పుడు మనం ఇదివరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందనుకోండి, ఇదివరకు మనమే వెళ్ళి సార్ మాకు అమ్ముతారా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఈ వెంచర్ ఉంది ఆ వెంచర్ ఉందని మన ఇళ్ళ దగ్గరికి వచ్చి కాగితాలు పెట్టుకుని వచ్చి మరి బేరాలు పెడుతున్నారు కదా. అదే టైపు ఇక్కడ మన మార్కెటింగ్ కొంచెం లోకేష్ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు. రాష్ట్రానికి ప్రయోజనం కోసమే చేస్తాడు, ఇది వ్యక్తిగత ప్రయోజనం ఏం కాదు దాంట్లో. అంటే భారీగా పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనుకోవాలా? ఇంకా ఏ రాష్ట్రమైనా అంతే. ఒక ఆంధ్రప్రదేశ్ ఏంటి, పెట్టుబడులు వస్తేనే ఏ రాష్ట్రానికైనా ఉపయోగం ఉంటుంది. ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలకి ముఖ్యమంత్రి. సార్ వాస్తవానికి ఈ పార్టీకి ఇంటింటికి తిరుగుతూ ఉండాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైకిల్ వేసుకొని. ఓకే, వాళ్ళు చెప్పిన రీజన్ అయితే సరస్ జరుగుతుంది కాబట్టి అని